గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే కాళేశ్వరం గురించి అంతా మాట్లాడిన తర్వాతనే చర్యలు ఉంటాయి అని చెప్పి అంటున్నారు. ఎవరి మీద? బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మీద, ఆ నాయకుల మీద. ప్రజల్లో ఒక్క తెలంగాణనే కాదు, ఇండియాలోనే ప్రజలు తెలంగాణ గురించి ఆలోచించే వాళ్ళల్లో ఒక అనుమానం ఉన్నది. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇంత ప్రయత్నాలు చేస్తున్నాడు, వాళ్ళ మీద ఏదో రకంగా బయటకి కేసులు తీసి ఎంక్వైరీ పెట్టడం చేయటం అని అంటున్నాడు. ఏసీబీ వాళ్ళ చేతికి పోతుంది అని చెప్పి అంటున్నారు. అయితే ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కై ఉందని చెప్పి ప్రజలు ఇంతకు ముందు నుంచే అనుమానం ఉన్నది. ఎప్పటి నుంచి ఉన్నది? ఎంపీలను గెలిపించి వాళ్ళ చేతికి ఇవ్వటంలోనే అందరికీ అనుమానం వచ్చింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్నది కాబట్టి వీళ్ళకు డోకా లేదు బీఆర్ఎస్ పార్టీకి అని అంటున్నారు ప్రజలు. ఆలోచించండి, ఎటుపోతుంది రాజకీయం, ఎటుపోతుంది ఈ దేశం, ఎటుపోతుంది న్యాయం అన్యాయం, ప్రజల డబ్బు. ఆలోచించండి ప్లీజ్. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వార్తలు మీకు ఇష్టమైతేనే చేయండి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.